హాయ్ 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 సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మామ మళ్ళీ అసూయ ఉంటే ఏమవుతుంది? నీకు ఒక కథ చెప్తా విను. మానవుడు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? ఒక వ్యక్తి చనిపోయే టైం దగ్గరికి రావడంతో స్వయంగా యమధర్మరాజు, చిత్రగుప్తుడు అతని దగ్గరికి వస్తారు. ఇంకా సమయం ఉంది అని చిత్రగుప్తుడు చెప్పగా, యమధర్మరాజు నాకు ఆకలిగా ఉంది, ఏమైనా పెడతావా అని అడగగా వారికి భోజనం పెడతాడు ఆ వ్యక్తి. మా ఆకలి తీరుస్తున్నావు కాబట్టి ఈ పుస్తకం తీసుకో, మేము భుజించేలోపు నీకు కావలసిన విధంగా నీవు ఈ పుస్తకంలో ఏది రాసినా అది జరుగుతుంది అని చెప్పి వారు ఆహారం భుజిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి మొదటి పేజీ తీస్తాడు. మొదటి పేజీలో ఇంకో 5 రోజుల్లో తన మిత్రుడికి 5 కోట్లు సంపద కలుగుతుంది అని ఉంటుంది. అయ్యో వీడికి ఇంత సంపద అని, అలా అసలు జరగకూడదు అని రాస్తాడు. రెండవ పేజీ తిప్పగా మీ బంధువుల్లో ఒకరు కారు కొంటారు అని ఉండగా అలా అసలు జరగకూడదు అని రాస్తాడు. ప్రతి పేజీలో అలా అసలు జరగకూడదు, అలా అసలు జరగకూడదు అని రాస్తూనే ఉంటాడు. చివరి పేజీ తీస్తాడు. చివరి పేజీలో అతని గురించే ఉంటుంది. అది చూస్తూ ఉండగా చిత్రగుప్తుడు ఆ పుస్తకాన్ని తీసుకుంటాడు. నీకు ఇతరుల ఆనందంలో నీ ఆనందాన్ని వెతుక్కోలేకపోతున్నావు. అసూయ పడకుండా నీ బుద్ధిని మార్చుకుంటావని అనుకున్నాను, కానీ నీ బుద్ధి మారలేదు. నీ సమయం ముగిసింది, పద నరకానికి వెళదామని తీసుకొని వెళ్తాడు. ఎప్పుడైనా ఇతరులకు చెడు జరగాలి అని ఆలోచిస్తే నీ పతనమే స్టార్ట్ అవుతుంది అని తెలుసుకోండి. మరెన్నో ఇలాంటి మా వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.